కూడా ఒక మాట మరే, అరే తమ్ముడు 2 లక్షలు మా పైనేరా, మరి ఎకరం భూమి నా మీద ఉందిరా అని అడగా తప్ప మా పెళ్ళై 3 ఏళ్ళే, అది కూడా అన్నది తప్ప. నన్ను ఎంత రాపం పెట్టినా కూడా ఇంట్లో ఎన్నన్నా కూడా నాన్న చెప్తాడు కావచ్చు అన్న చెప్తాడు కావచ్చు అంటే ఇప్పుడు 2 ఎకరాలు అన్న పేరే పెట్టుకునే మన రుణమాపైందని బట్టి ఇప్పుడు నన్ను ఇంట్లో రంచి రాపనే పెట్టబట్టే ఏం చేయాలి మరి? దీన్ని అంటేమో పెళ్ళాం అటేమో అన్న కాబట్టి నువ్వే అన్న నువ్వేమని నువ్వు ఇస్తే తీసుకుంటా లేకుంటే ఉట్టిన పోతానే కదా నేను వేసుంటున్నావు. నీ తెలియదా? చిన్నప్పటి నుంచి నన్ను చూస్తున్నావు కాదురా. అయ్యబ్బకు శాత కాకుంటే నా చదువు బంద్ చేసి వ్యవసాయం మొత్తం నా వీరేసుకొని ఎద్దు కట్టం చేసుకుంటా నిన్ను జాతి పెద్దోని చేసిండ్రా. నా తమ్ముడు నా లెక్క మట్టిలో తిరగద్దు, మట్టి పని చేయొద్దని నా చదువు బంద్ చేసి నిన్ను చదివిపించిండ్రా. నీకు నౌకరు రావాలని కొడుకు దేవునికి మొక్కిండ్రా. మనకి ఎన్ని అప్పులు ఉన్నాయో, ఎన్ని బాధలు ఉన్నాయో, మనం ఎన్ని కష్టాలు పడుతున్నావు, ఈ ముచ్చట్లు ఎవ్వి నీ దాకా రావద్దని అవన్నీ నా మనసులో పెట్టుకొని ఎక్కలేని భారాన్ని నేను మోస్తున్నారా. ఇవన్నీ నీకు చెప్తే నువ్వు ఎక్కడ బాధపడతావో, నీ చదువు ఎక్కడ ఖరాబ్ అవుతావు అని నీకు